ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండేటట్లు చూసుకోవాలి. అయినప్పటికీ మనకి శత్రువులు ఉండకుండా పోరు. మనము నీతి కార్యాలు మాత్రమే చేయడానికి నిలుచుంటాము కాబట్టి ఇంకా ఎక్కువ మంది శత్రువులు తయారయ్యే అవకాశం కూడా ఉంది. అలా అయితే అవనివ్వండి, కానీ ఇప్పుడు మనకెంత మంచి వాగ్దానం ఇవ్వబడింది. మనుషుల ఆగ్రహం తనను స్తుతించేటట్లు ప్రభువు చేయగలరు. ఆయన అనుగ్రహం అంటే ఆయన ఆగ్రహం నన్ను బాధించకుండా ఉండేటట్లు దేవుడు వారిని అరికడతాడు. శత్రువులు నా మీద దాడి చేసి మనకు హాని చేయాలనుకున్నప్పటికీ వారు మనల్నేమీ చేయకుండా వారిని అదుపులో ఉంచగలడు. లాబాను విషయంలో కూడా అలాగే చేశాడు. అతడు యాకోబుని తరిమాడు కానీ అతని మీద చెయ్యి వేయడానికి ధైర్యం చేయలేకపోయాడు. దేవుడు మన శత్రువుల ఆగ్రహాన్ని అణిచివేసి వారు మనకు స్నేహితులుగా మారేటట్లు చేయగలడు. యాకోబు విషయంలో అదే చేశాడు కదా. తన అన్న అయిన ఏశావు తనను తన కుటుంబస్తులను కత్తివాత హతం చేస్తాడేమోనని యాకోబు ఎంతగానో భయపడినప్పటికీ ఏశావు అతనిని సహోదరునిగానే కలుసుకున్నాడు. తార్సు వాడైన సౌలు విషయంలో దేవుడు ఏం చేశాడు? క్రైస్తవులంటే మండిపడే అతనిని వారికి సహోదరునిగా, జత పనివానిగా మార్చివేశాడు కదా. క్రైస్తవుల్ని హింసించే వారున్న ప్రతి చోట ప్రభువు ఆ విధమైన కార్యం చెయ్యునుగాక. దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పుడు ఆ సింహాలు ఎంత మంచిగా మారిపోయాయో ఆ విధంగా నా శత్రువులు కూడా మారిపోతే మనమెంతో ధన్యులం కదా. మన ఆఖరి శత్రువైన మరణాన్ని మనం ఎదుర్కొనేటప్పుడు మనం నెమ్మదితో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. అయితే మనము అన్ని విషయాలలో ప్రభువును సంతోషపరిచేటట్లుగా జాగ్రత్త పడాలి. మహోన్నతుడైన దేవుణ్ణి సంతోషపరిచేవి విశ్వాసము, పరిశుద్ధత. వాటిని మనం కలిగి ఉండడానికి జాగ్రత్త పడదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం
మేము మీకు ఇష్టలుగా ఉన్నప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మార్చగల శక్తి మీకున్నదని మేము విశ్వాసము, పరిశుద్ధత కలిగి అట్టి బాధ్యత ఆనాటి భక్తుల జీవితాల్లోనే కాదు, ఈనాడు మా జీవితాల్లో, యాకోబు జీవితంలో, దానియేలు జీవితంలో, పౌలు అపోస్తలులుగా ఉన్నప్పుడు వారి జీవితాల్లో మీరు కార్యాలు చేసినట్లుగా మా జీవితాల్లో కూడా కార్యాలు జరుగునట్లుగా మేము కూడా వారికి వలె విశ్వాసము, పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములకు మీరు ఎవరైతే ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.